ఈరోజు విషయాలన్నీ కూడా గౌరవ తోటి శాసన మండలి సభ్యులందరూ కూడా విషయాలు చెప్పినారు. గోవర్ధన్ రెడ్డి అన్న కానీ అందరూ కూడా మీరందరూ కూడా ఒకటే, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దోపిడీ జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రజల ఆస్తులను కాపాడాల్సిన వాళ్ళు. అదేవిధంగా ఒక విద్యా వ్యవస్థలో ఉన్నతమైనటువంటి వ్యవస్థ ఇది. దాన్ని డిఎస్సి ఎగ్జామ్స్లో కూడా అక్కడ జరిగినటువంటి అవకతవకల మీద, అవినీతి మీద, ప్రతిభ కలిగినటువంటి ఎవరైతే కష్టపడి పనిచేసి ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి అన్యాయం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో కానీ అన్ని విధాలా చేసినటువంటి విధానమే తప్పు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా బాధిత కుటుంబాలన్నీ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు. అయా ప్రభుత్వాన్ని చెప్తే పట్టించుకోవడం లేదని చెప్పి. దాంట్లో భాగంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు చాలా స్పష్టంగా ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా డిఎస్సి ఎగ్జామ్స్ మీద చేసినటువంటి లోపభూయిష్టంగా ఇది పోస్టులు అమ్ముకున్నారనేటువంటి ఆరోపణలతో ఉన్నటువంటి ఈ డిఎస్సి ఎగ్జామ్స్ మీద చాలా స్పష్టంగా అడగడం జరిగింది ప్రభుత్వాన్ని. అయ్యా ఈ విధంగా అవకతవకలు జరిగినాయి, స్పోర్ట్స్ కోటాలో అమ్ముకున్నారని ఈ విధంగా జరిగిందని చెప్పి ఒక ఆధారాలతో స్పష్టంగా ప్రభుత్వం ముందుకు ప్రజల పక్షాన ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే ఆ గొంతు నొక్కేదానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఆయన కాలేజీల మీద దాడి చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజల పక్షాన ఈయన డిఎస్సి ఎగ్జామ్సే కాదు, ఆ రోజు వెంకటేశ్వర స్వామి నెయ్యి విషయంలో కూడా బ్రహ్మాండంగా కౌన్సిల్లో మాట్లాడి వాళ్ళ దోపిడీని ఎండగట్టే విధంగా ఆ రోజు హెరిటేజ్కి లింక్ ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా స్పష్టంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైనా కూడా ఈ ప్రభుత్వం ఓర్చుకోలేకపోతూ ఉంది. ప్రజల్లో పూర్తి వ్యతిరేకత అన్ని వర్గాల నుంచి వస్తూ ఉంది. దాన్ని తట్టుకోలేక ఎక్కడైతే ప్రశ్నిస్తున్నారో అన్యాయాన్ని, దోపిడీని, వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారి ఇన్స్టిట్యూషన్ మీద దాడులు కక్ష సాధింపుగా చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మనవి చేస్తూ ఇలాంటి పద్ధతులు మానుకోవాలా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా లోకేష్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.